ఇట్స్ షూర్ 100% ఐ థింక్ జగన్మోహన్ రెడ్డి. అదే ఎందుకని మళ్ళీ ఎందుకనంటే అతను పెట్టిన పథకాలన్నీ ఆల్మోస్ట్ అమలయ్యాయి. ఐ థింక్ ఇండియాలో ఏ ఏ స్టేట్లో అయినా ఏ రాజకీయ నాయకుడు కూడా చేసిన వాగ్దానాలు అనేది నెరవేర్చలేకపోయారు. బట్ వన్ అండ్ ఓన్లీ ద సీఎం, ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు తన మేనిఫెస్టోలో అమలు చేసిన వాగ్దానాలన్నీ నెరవేర్చారు. అవి చూసే కదా అతను ఓటేశారు. ఇప్పుడు కూడా అదే పథకాలను అమలు చేసి అతను గెలుస్తారని మన నమ్మకం. ఎవ్రీ ఇయర్ జాబ్ క్యాలెండర్ ఓపెన్ చేస్తానంటే జాబ్ అవైలబిలిటీ ఉంటే కదా ఓపెన్ చేస్తారు. అవైలబిలిటీ లేకపోతే ఎలా ఓపెన్ చేస్తారు? ప్రతి మేనిఫెస్టోలో ప్రతిదీ అమలు చేశాను. ఇప్పుడు చూసుకున్నట్టయితే మేనిఫెస్టోలో మన జగన్ ప్రమాణ స్వీకారం చేసినప్పుడే 3,000 పెన్షన్ ఇస్తాను. కానీ ప్రతి ఇయర్ పెంచడానికి కారణం ఏంటి? ప్రతి ఇయర్ పెన్షన్ అంటే 3,000 ఇస్తానన్నారు కాబట్టి. ఇంతకుముందు 2014 ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు 2,000 రూపాయలు పెన్షన్ చేస్తానన్నాడు. కానీ అతను చేసింది ఎప్పుడు 4 సంవత్సరాల 11 నెలలు అతను ఇవ్వలేదు. 4 సంవత్సరాల జగన్ గారు పడుకొని ఉన్నప్పుడు మేనిఫెస్టోలో ప్రతిదీ ఉన్నప్పుడు అది కూడా చేయాలి కదా. మరి అదే అనే కాదు, అమ్మఒడి కూడా కోట వేసి కొద్ది డబ్బులు తగ్గించి అనేది జరిగింది. అమ్మఒడి అతను 14,000 13,000 కూడా ఇచ్చారు. ఇప్పుడు అన్ని నెరవేర్చలేం కదా. ఇప్పుడు ఒక ఇంట్లో పుట్టిన 2 కొడుకుల్ని తన తండ్రి సమానంగా చూడలేడు. ఒకరినొకలా ఇంకోళ్ళ చూస్తారు. అంటే టీడీపీ జనసేన కలిసి వస్తుంది జగన్ గారి కన్నా ఇంపాక్ట్ అది కొంచెం పోటీ అవ్వచ్చు. బట్ విన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఆల్మోస్ట్ 175 రాకపోవచ్చు. బట్ మెజారిటీ తగ్గుతుంది. వచ్చేది వైసీపీ ప్రభుత్వం. ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ కానీ మంత్రి రోజా కానీ అప్పుడు అపోనెంట్ పార్టీని తిట్టేవాడు, విమర్శలు చేసుకునేవారు. ప్రజెంట్ ఇప్పుడు వాళ్ళ పొజిషన్ చూసుకుంటే వాళ్ళకి ఎటువంటి సీటు కానీ ఏది లేదు. మరి ఏంటి జగన్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు అపోనెంట్ పార్టీని తిట్టడం వరకైనా వాళ్ళకి మంచి చూడడం ఏముండదా? మేబీ వాళ్ళకి ఎమ్మెల్సీలు ఇచ్చి మళ్ళీ వాళ్ళ ముందుకు తీసుకురావచ్చు, ఎమ్మెల్యే సీట్ ఇవ్వకపోయినా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటే తన సొంత ఆస్తులు కూడా అమ్ముకుని ప్రజలకంటూ సేవ చేస్తారు. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు వస్తే మళ్ళీ జైలుకి వెళ్తారంట. జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళాలంటే అంత తప్పు చేయాలి, నిరూపించాలి కదా. తను తప్పు చేయలేదని ఇప్పుడు కూడా ఏ పార్టీ కూడా నిరూపించలేకపోయింది కదా. తను తప్పు చేస్తుంటే అతను బయటకు ఎందుకు వస్తారు, సీఎం ఎందుకు అవుతారు? 3 రాజధానులు ఇప్పుడు రాజధాని లేనిది. ఇప్పుడు రాజధాని హైదరాబాద్ ఉంది, ఏం చేస్తుంది చెప్పండి? ప్రభుత్వం మారిపోయింది కదా. అదే హైదరాబాద్ లో రాజధాని ఉంది. హైదరాబాద్ ఏపీలో లేకే మనం 3 రాజధానులు పెట్టుకోవాల్సి వచ్చింది, డెవలప్మెంట్ లేక. ఇప్పుడు తెలంగాణ స్టేట్ కి హైదరాబాద్ ఫస్ట్ నుంచి క్యాపిటల్ ఉంది. అయినా ఎందుకు ఓడిపోయారు టీఆర్ఎస్ ప్రభుత్వం? రాజధాని ఉంది కదా, రాజధాని డెవలప్మెంట్ అయ్యి ఉంది కదా. 3 రాజధానుల మీద అభిప్రాయం అంటే వాళ్ళు ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ ని ఒకే ఒక క్యాపిటల్ సిటీతో పాలించారు. అది డివైడ్ అయింది, హైదరాబాద్ అనేది టీఎస్ లోకి వస్తుంది, తెలంగాణ స్టేట్ లోకి. అందువల్ల ఇప్పుడు ఏపీ అనేది బ్యాక్ అయిపోయింది. ఇప్పుడు ఒకే రాజధాని మనం ఒక దగ్గర నుండి పాలించామనుకో, ఆ ఒకే ఏరియాని డెవలప్ చేయగలరు. 3 రాజధానులు పెట్టి పాలిస్తే మొత్తం స్టేట్ అంతా డెవలప్మెంట్ అవుతుంది. ఉత్తరాంధ్ర డెవలప్మెంట్ అవుతుంది, కోనసీమ డెవలప్మెంట్ అవుతుంది, అండ్ రాయలసీమ డెవలప్మెంట్ అవుతుంది. పరిపాలన అడ్మినిస్ట్రేషన్ రన్ అవుతుంది, ఫైనాన్షియల్ క్యాపిటల్ పెడతానన్నారు, అండ్ జ్యుడిషియల్ క్యాపిటల్ పెడతానన్నారు కదా. అందులో ఇప్పుడు ఒక దగ్గర ఉండి రన్ అయినా అలా ఉంటుంది, 2-3 దగ్గర రన్ అయినా అలా ఉంటుంది కదా. మనం చూసుకున్నట్టయితే రాష్ట్రానికి అప్పులు తప్ప ఎటువంటి డెవలప్మెంట్ లేదు అని చెప్పి చాలా మంది. రాష్ట్రానికి అప్పులని మనం క్రియేట్ చేసింది, అది ఇదంతా సోషల్ మీడియా క్రియేట్ చేస్తుంది. బట్ యాక్చువల్లీ అప్పులు అనేది అకార్డింగ్ టు SBI సర్వే చేసింది లాస్ట్ టైం, అప్పుల్లో ఉన్న రాష్ట్రం అనేది ఆంధ్రప్రదేశ్ కాదు. మద్యపానం నిషేధం అనేది ఏ రాష్ట్రం కూడా అమలు చేయలేదు కరెక్ట్గా. ఏ రాష్ట్రం మాట ఇచ్చారు, ఇచ్చిన మాటలన్నీ మనం నెరవేర్చలేము. బట్ 98% అనేది అతను చేసి చూపించారు. అందుకని అంటున్నా, మొత్తం అన్ని చేసి చూపించలేరు కదా. ఇప్పుడు ఏ వ్యక్తి కూడా మొత్తం అంత ఎగ్జాక్ట్ క్లారిటీగా ఉండలేరు. 100% ఎవరు క్లారిటీగా ఉండలేరు. 98% అతను క్లారిటీగా ఉన్నాడు. అన్నా క్యాంటీన్ వల్ల యూజ్ లేదు. ఎందుకు యూజ్ ఉంటుంది? ఇప్పుడు భోజనం ఎక్కడైనా దొరుకుతుంది. పని చేసి కష్టపడి సంపాదించి తినాలి కదా. ఇప్పుడు 5 రూపాయల భోజనం ఇస్తే అక్కడే అందరూ తింటారు కదా. పథకాలు అనేది వాళ్ళ బ్యాక్వర్డ్ నుంచి వస్తుంది కదా, కొంచెం పైకి వస్తారని. ఇప్పుడు ఏమనంటే మిడిల్ క్లాస్ వాళ్ళు కొంచెం లాస్ అవుతున్నారు ఇతని వల్ల. బట్ పూర్ పీపుల్ అనేది ప్రతి ఒక్కరికి ఇల్లు వచ్చింది, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు వచ్చింది. ఉన్న పథకాలను మనం చూసి ఆనందించాలి కదా. లేని పథకాలు రాలేదంటే లేదు. ఇంతకుముందు చంద్రబాబు హయాంలో ఏం దొరకలేదు, ఇప్పుడంతా కొంత దొరుకుతుంది కదా.
చివరిసారి ఎన్ని సీట్లు వస్తాయి? చివరిసారిగా మీన్స్ 140, 120 to 140 పక్కా గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. పక్కా గవర్నమెంట్ వైసీపీనే ఫామ్ చేస్తుంది. వాళ్ళు ఎలాంటి మార్పులు తీసుకొస్తారు next? ఎలాంటి మార్పులు అంటే కొంచెం మన చేంజ్ చేయొచ్చు జగన్మోహన్ రెడ్డి గారు. ఐటీ పరంగా ఏమవుతుంది? ఐటీ పరంగా అంటే ఆంధ్రాలో ఇంత ఐటీ డెవలప్ అవ్వలేదు. మాక్సిమం డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు అదానే వచ్చింది, అదాని నెక్స్ట్ సమ్ కంపెనీస్ తీసుకురావచ్చు. థ్యాంక్ యూ. ఓకే.